అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. రమణ మహర్షి ఆశ్రమంలో జరిగిన ఒక సంఘటన ఈ వీడియోలో చూద్దాం. ఓ రోజు ఆశ్రమంలో రమణ మహర్షి మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సాధారణంగా ఆ సమయంలో ఎవరూ రారు. కానీ ఎలా వచ్చిందో 87 ఏళ్ల వృద్ధురాలు హడావిడిగా లోనికి వచ్చింది. చింపిరి జుట్టు, చిరిగిన చీర, తెల్లని వస్త్రం కట్టిన ముంతతో స్వామి ఎక్కడా అని అడుగుతోంది. ఇంతలో లోపల నుంచి అవ్వ ఇక్కడే ఉన్నాను రా అంటూ రమణులు ఎంతో ఆదరంగా పిలిచారు. వారి వదనం వాక్కు ఆమె కోసం నిరీక్షిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయి. ఇక్కడే ఉన్నావా స్వామి, నీకోసం 25 ఏళ్లుగా తప్పిస్తున్నాను, ఇప్పటికి చూడగలిగాను అంది కన్నీళ్లతో. ఇంతలో రమణులు అవ్వ ఇంతకాలానికి నన్ను చేరుకోగలిగావు, సంతోషం అన్నారు. మాది కొండ ప్రాంతం, 25 ఏళ్ల నుంచి ఈ స్వామిని చూడాలని ఆశ ఇప్పటికి తీరింది. ఎన్నో మైళ్ళు నడిచొచ్చాను అంటూ అక్కడ భక్తులకు తన కథంతా చెప్పింది. తర్వాత మెరుస్తున్న కళ్ళతో నాకు శాప విమోచనమైంది అనుకుంటూ భక్తులు కూర్చోమన్నా వినిపించుకోక మహర్షిని చూస్తుంది. ఆయన కూడా కర్ణతో చూస్తున్నారు. కొంతసేపటికి పుట్ట తేనె తెచ్చానంటూ ముంత ఇచ్చింది. మహర్షి దాన్ని అమృత కలశంలా అందుకొని దీన్ని మనమంతా స్వీకరించాలి, జాగ్రత్తగా దాయండి అన్నారు ఆయన. అంతలోనే పాపం పెద్దావిడ నా కోసం ఎంతో దూరం నుంచి వచ్చింది, భోజనం పెడితే బాగుండును, నేను ఈమె మాదిరే ఉన్నాను, ఏమి ఇవ్వగలను, చీర పెట్టి దారికి ఖర్చులు ఇచ్చి పంపితే బాగుండు అన్నారు. ఆశ్రమ సభ్యులు వెంటనే ఆమెకు భోజనం పెట్టారు. అక్కడే ఉన్న శ్రీమంతుడైన భక్తుడు ఆమె వద్దంటున్న చీర పెట్టి కొంత పైకం ఇచ్చి కారులో పంపారు. రమణులకు శ్రీమంతులు ప్రఖ్యాతుల కన్నా పేదలంటేనే నిస్వార్థ ప్రేమ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.